ఇది సామ్సంగ్ గెలాక్సీ F15 మొబైల్. ఈ మొబైల్‌కి అయితే కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ అయింది. అది సెక్యూరిటీ ప్యాచ్ అనమాట. అది కూడా ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్. ఇంకా ఈ అప్డేట్ సైజ్ చూసుకున్నట్లయితే 258.39 MB అయితే ఉంది. సో ఈ వీడియోలో అయితే నేను ఈ అప్డేట్‌ని డౌన్లోడ్ చేసి అండ్ అలాగే ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ అనేది నోటీస్ చేశానని మీకు చూపిపోతున్నాను అనమాట. ఇంకా ఈ మొబైల్ చూసుకున్నట్లయితే మనకి ఆండ్రాయిడ్ 14 అయితే రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇంకా 1 UI వర్షన్ చూసుకున్నట్లయితే 6.1 అయితే వస్తుంది. ఇది మనకి లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన మొబైల్ అనమాట సామ్సంగ్ అనేది. అది కూడా మనం చూసుకున్నట్లయితే మార్చ్‌లో అయితే రిలీజ్ చేశారు ఈ మొబైల్‌ని. ఇంకా ప్రైస్ అవన్నీ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి బేస్ వేరియంట్ అరౌండ్ 12,000 రూపీస్‌కి అయితే లభిస్తుంది ఇప్పుడు ప్రెజెంట్. ఒకవేళ ఆఫర్స్ కనుక అప్లై చేసినట్లయితే మీకు ఇంకా కొంచెం తక్కువగా అయితే వస్తుందన్నమాట. ఇంక ఈ మొబైల్‌లో కొన్ని స్పెక్స్ వైస్ చూసుకున్నట్లయితే మనకి 12,000 రూపీస్ అయినా కూడా మనకి దీంట్లో సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అది కూడా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో. ఇంకా ఈ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి Dimensity 6100 ప్లస్ చిప్ సెట్ అయితే వస్తుంది. ఇది 6 నానోమీటర్తో బిల్డ్ అయిన చిప్ సెట్ అనమాట. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ మొబైల్లో. అవన్నీ కూడా నేను మీకు పోన్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఈ అప్డేట్ కంప్లీట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 10 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అప్డేట్ చేస్తున్నారు మొబైల్ని అంటే మీ మొబైల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడలేరనమాట. అండ్ ఎటువంటి బటన్స్ కూడా అయితే క్లిక్ చేయకండి. సో అప్డేట్ కనుక ఒకవేళ క్రాష్ అయింది అంటే మీ మొబైల్ డెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా అయితే ఉన్నాయన్నమాట. సో బెటర్ ఒక 10 మినిట్స్ మీ టైం కాదనుకొని వదిలేసేయండి, మొబైల్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఫైనల్గా మొబైల్ అయితే అప్డేట్ చేశాను. సో అప్డేట్ చేసిన తర్వాత నేను ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. అండ్ మోస్ట్లీ చాలామందికి ఇప్పుడున్న భయం ఏంటంటే గ్రీన్ లైన్ ఇష్యూస్ అనమాట. సో ఆ గ్రీన్ లైన్ ఇష్యూస్ ఏం లేవన్నమాట గైస్. సో ఫైనల్గా ఈ అప్డేట్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇంకా చూద్దాం ముందు మరెన్నో అప్డేట్స్ అయితే రాబోతున్నాయి మొబైల్కి. మనం సామ్సంగ్ని మెచ్చుకోవాలన్నమాట. ఈవెన్ దో మనకి ఇది బిలో మిడ్ రేంజ్ కేటగిరీలో వచ్చినా కూడా మనకి ఆన్ టైం అయితే అప్డేట్స్ అనేది పుష్ చేస్తున్నారు. సో ఇలాంటి చిన్న థింగ్సే మనకి పెద్ద స్టెప్స్కి అయితే లీడ్ చేస్తాయన్నమాట. సో చాలామంది అయితే ట్రస్ట్ పెడతారు ఇట్లాంటివి కనుక చిన్నవి ఇచ్చినట్లయితే. సో అది ఓవరాల్గా సామ్సంగ్ F15 మొబైల్ యొక్క అప్డేట్ అనేది. సో ఏం ఇష్యూస్ అయితే లేవు అండ్ డేటా కూడా అయితే ఏం వైప్ అవ్వలేదు అనమాట. ఇదైతే మనకి ఏప్రిల్కి అయితే అప్డేట్ అయిపోయింది.